మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు మీ ముందుకు నేను ఒక విషయంతో వచ్చాను. ఉపవాసము అంటే ఏమిటో మీకు తెలియపరుస్తామని వచ్చాను. కడుపుకి తిండి పెట్టకుండా ఉంటే ఉపవాసము కాదు. దాంతో పాటుగా కంటిని, ముక్కుని, నాలుకను, చెవులను, చర్మాన్ని ఉపవసింప చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కన్ను, చెవి ఇత్యాదుల ద్వారా లోనికి మనం అనేక విషయ సమాచారాలను చేరుస్తున్నాము. అదంతా మనస్సును తయారు చేసి మనల్ని మన నుంచి దూరం చేస్తున్నది. మనస్సు బయటికి వెళ్ళి లోకాన్ని పట్టుకొని తనలోకి తెచ్చుకొని చెడిపోతున్నది. అప్పుడు అది ఉపవాసం ఎట్లా అవుతుంది? కాదు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలను కట్టడి చేస్తేనే ఉపవాసం అని అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలను కూడా కట్టడి చేయాలి. లేకపోతే కర్మ ఫలితం అనుభవించవలసి వస్తుంది. ఓకే, కాబట్టి ఎలా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కట్టడి చేస్తూ ధ్యానంలోని ఉన్నప్పుడు దాన్ని ఉపవాసం అని అంటారు. ఇది అందరూ పట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి.